పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దాంతోపాటు ఈ గ్రహస్థితులు, రాశి ఫలితాలతో పాటు సాధారణం అంటే అన్ని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీరు ఎటువంటి ఫలితాలు పొందుతారు, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఆ ప్రతికూలతలు మీకు అంటే ఆ ప్రతికూలతలు పొందకుండా ఉంటారు, అంటే మంచిని పొందుతారు అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. దయచేసి ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఇక్కడ తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆర్థిక పురోగతికి అత్యంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పాలి. అంటే ఆర్థికంగా డెవలప్ కావటానికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి. వ్యక్తిగతమైన సంబంధాలలో మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. అలానే పని వేగం కూడా జెట్ స్పీడ్తో, రాకెట్ వేగంతో దూసుకొని పోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీ రెండవ స్థానంలో, అంటే రెండవ స్థానాన్ని ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం అంటాము. ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీకు ధన బలాన్ని కూడా బలపరుస్తుంది అని చెప్పాలి. అలానే ఇక ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిని కనుక తీసుకుంటే ఈ తులారాశి వారికి మీ జన్మరాశికి 10వ స్థానంలో కర్కాటక రాశిలో గురుడు వక్రంలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అనేటటువంటిది మనము చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన స్థానం. ఆ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఇప్పటిదాకా మీరు ఎంత బ్రహ్మాండంగా పనిచేసినప్పటికీ ఇప్పటివరకు చేసిన ఏదో ఒక చిన్న పొరపాటు పట్టుకొని మిమ్మల్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోండి. ఎందుకంటే వృత్తిపరమైనటువంటి స్వల్పమైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అలానే కేతువు మీ రాశికి 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఆర్థికంగా ఆ లాభాల పరంగా అనుకూలంగా మారుతుంది. 5వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత కూడా పిల్లల విషయాలలో కానీ, అంటే సంతానపరమైన విషయాలలో కానీ, విద్యలో కానీ, ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఊహించినటువంటి గొప్ప గొప్ప శుభ ఫలితాలు పొందుతారు. మీ జన్మరాశికి 2వ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క కలయిక. ఇది మీ యొక్క మాటలను కానీ, ప్రతిష్టను కానీ చాలా ఎక్కువగా పెంచుతుంది. మాట్లాడే మాట ఎదుటివారికి అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. కానీ ఎదుటివారిని హర్ట్ చేసేటటువంటి విధంగా మాట్లాడకూడదు. ప్రధానంగా మీ జన్మరాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటటువంటి బుధుడు 25వ తేదీన మీ జన్మరాశిలోకి వక్రంలో ప్రవేశిస్తాడు. వాస్తవంగా బుధుడు వక్రంలో ప్రవేశించేటప్పుడు ఆత్మవిశ్వాసం బలపడుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో, అంటే మీ జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి బుద్ధి కుశలత బాగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశిలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మీ యొక్క రూపం కానీ, మీ యొక్క మాటలు కానీ ఉంటాయి అని చెప్పాలి. అలానే శని యొక్క ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమ ఎక్కువైనా సరే అంతిమంగా విజయం మీది, అంటే విజయం ఖచ్చితంగా పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కుటుంబ సంభాషణలలో వాక్చాతుర్యం పెరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శ్రద్ధ కూడా పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయాలకు సంబంధించినటువంటి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి. కానీ 2వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలలో కాఠిన్యం పనికిరాదు. కాఠిన్యం అంటే కఠినత్వం పనికిరాదు. నవంబర్ 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 మధ్యలో ఉండేటటువంటి సమయంలో
ఇది మీకు అపరిమితమైనటువంటి ధైర్య సాహసాలను కలిగిస్తుంది, కమ్యూనికేషన్ శక్తిని బాగా పెంచుతుంది, పబ్లిక్ రిలేషన్స్ కూడా బాగా బలపడతాయి అని చెప్పాలి. ఏదైతే సంబంధాలు మీ నుంచి దూరం అయిపోయింది అని చెప్పి మీరు బాగా చింతిస్తున్నారో, బాధపడుతున్నారో, మరలా ఆ సంబంధాలు మీకు దగ్గరయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే కొత్త పనులు ప్రారంభించడానికి అన్నీ కూడా ఫేవరబుల్గా మారతాయని చెప్పాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక్క పనితో అన్ని రకాలైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. సహోదరులతో బలం పెరుగుతుంది, బంధం పెరుగుతుంది, మిత్రబలం కూడా బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల నుంచి బ్రహ్మాండమైనటువంటి సూచనలు, సలహాలతో పాటు అప్రిసియేషన్స్ అనేటటువంటివి, అంటే చక్కగా ప్రశంసలు కూడా కురుస్తాయని చెప్పాలి. అలానే 25వ తేదీ ఉదయం 4:25 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఈ 2 రోజులు కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి విపరీతంగా ఎమోషన్ ఫీల్ అవ్వటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇంటి పనులు కూడా బాగా పెరుగుతాయి అని చెప్పాలి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్త తీసుకోండి. వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు కానీ, గృహానికి సంబంధించిన రిపేర్లు కానీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఇది అత్యంత శుభమైనటువంటి కాలము అని చెప్పాలి. ఎవరైతే లవ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకూలత కలుగుతుంటుంది అని చెప్పాలి. అంటే ప్రేమ విషయాలలో సానుకూలమైనటువంటి పరిణామాలు కలుగుతూ ఉంటాయి. చదువులో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీ యొక్క ఉద్యోగం చేసేటటువంటి వారికి, వ్యాపారం చేసేటటువంటి వారికి క్రియేటివిటీ లెవెల్స్ చాలా పెరుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పాలి. ఊహించినటువంటి శుభవార్తలు కూడా ఈ 2 రోజుల్లో పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. నవంబర్ 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించేటటువంటి కాలంగా చెప్పాలి. శత్రువుల మీద గెలుపు మీకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పటిదాకా ఆరోగ్యం సమస్యలతో బాధపడినటువంటి వారికి కొంచెం ఆరోగ్యపరంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే లీగల్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగంలో ఇక్కడ మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ మీ మీద ఉంటుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి ధన ప్రవాహం పెరుగుతుంది, వేగం పెరుగుతుంది, సంబంధాలు చక్కగా బలపడతాయి. చదువు, ప్రేమ, పిల్లలు మొదలైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. కొంచెం ఎమోషన్స్ కనుక కంట్రోల్ చేసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయటం చాలా మంచిది. బుధవారం రోజున విష్ణు దేవుడికి పసుపు పచ్చని పూలతోటి మీరు మాలగా తయారు చేసి సమర్పించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే శనివారం లేదా బుధవారం రోజున మీరు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి పసుపు రంగు పూలతో కనుక పూజిస్తే ఇంకా గొప్ప ఫలితాన్ని పొందుతారు. వీలైతే మీకు శనివారం రోజున నల్ల నువ్వులు దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం మీకు అత్యంత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.